నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు ముఖ్యమైన వార్తాపత్రికలు చదవాలని, ప్రధాన అంశాలతో సొంతంగా నోట్స్ రాసుకోవాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు సూచించారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జన విజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ఎన్జీఓ కళ్యాణ మండపంలో డిఎస్సి అభ్యర్థులకు నిర్వహించిన ఉచిత అవగాహన సదస్సులో ఆయన పాల్గొని పరీక్షకు సిద్ధమయ్యే తీరు, సిలబస్ ను వివరించారు. విద్య మనోవిజ్ఞాన శాస్త్రం పుస్తకాన్ని ఆవిష్కరించి హాజరైన అభ్యర్థులందరికీ ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని కుర్రా శ్రీనివాసరావు, అహ్మద్ హుస్సేన్, గయా సిద్ధౌలా, ఉమామహేశ్వరరావు, రాధాకృష్ణ, కేదార్నాథ్, బసవేశ్వరరావు, సాంబశివరావు, సందీప్, కరీముల్లా, ప్రసాద్, సుబ్బారావు తదితరులు పర్యవేక్షించారు. 16,347 పోస్టులు భర్తీ చేస్తారని సంకల్పం చేశారు. ఈ సందర్భంగా మనం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, విద్యామంత్రి వాళ్ళిద్దరు కూడా మన అభినందనలు తెలియజేయడంలో తప్పేమీ లేదు. 16,347 పోస్టులకి ఇది మొదటి అంశం. అంటే దీని వెనకాల సుదీర్ఘమైన మీకు తెలియని చరిత్ర ఉంది. రెండో అంశం ఏంటంటే నోటిఫికేషన్ బాగా వచ్చేసేది. కానీ చాలా మంది అభ్యర్థులు మేము కొత్తగా పీఈడీ డిఈడీ చేసాం, మాకు టెట్ అవకాశం ఇవ్వాలని. కాబట్టి టెట్ నోటిఫికేషన్ వచ్చింది, మీ అందరికీ తెలుసు. అక్టోబర్ 3వ మీలో కూడా ఎక్కువ మంది రాస్తా ఉంటుంటారు. అక్టోబర్ 3వ తారీఖు నుంచి టెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అక్టోబర్ 20 దాకా టెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. టెట్ రిజల్ట్ వచ్చాక బహుశా నవంబర్ 2వ వారంలో కానీ 3వ వారంలో కానీ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. అర్థమైందా? నవంబర్ 2వ వారం కానీ 3వ వారం అంటే అర్థం ఏంటి? దీని అర్థం ఇది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అంటే డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి సుమారు ఎన్ని నెలలు ఉన్నాయి? 3 months. నవంబర్లో కనుక డిఎస్సి నోటిఫికేషన్ వస్తే వస్తారు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఈ ఎగ్జామ్ జరగడానికి అవకాశం. కాబట్టి అక్కడ ఎన్ని నెలలు గ్యాప్ వస్తుంది? 3 నెలలు, 6 నెలలు. మార్చిలో ఎగ్జామ్ జరుగుతుంది. దాని రిజల్ట్ ఏప్రిల్లో వస్తుంది. నెక్స్ట్ జూన్ 12న పాఠశాలలు తెలిసే నాటికి మీరందరూ ఉపాధ్యాయులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందరూ సెలెక్ట్ కావాలని కోరుకుంటున్నాను. అప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళలో సాంబశివరావు మాస్టర్ 2099లో సెలెక్ట్ అయ్యి ఇప్పుడు తెనాలి మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు. అలాగే చాలా మంది 99 బ్యాచ్ నుంచి అప్పుడు ఫుల్గా బ్యాచ్ రన్ చేసాం. అయితే తర్వాత అవేర్నెస్ ఏమైనా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద మనం నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రమంలో ఇవాళ డిఎస్సి మీద అవగాహన సస్పెక్ట్, డిఎస్సి ప్రిపరేషన్ అంటే ఇప్పుడు టెట్లో ఉన్నారు చాలా వరకు. ఆ టెట్ ప్రిపరేషన్ అయ్యి ఎగ్జామ్ అయిన తర్వాత డిఎస్సికి మరి అప్లై చేసిన తర్వాత అప్పుడైతే ఇంకా ఎక్కువ మనకి ఊపుగా ఉంటుంది. కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి మనం అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఈ డిఎస్సికి సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా కూడా కొన్ని క్లాసులు మరి నిర్వహిస్తాం. దానికి ఫ్యాకల్టీ కూడా సార్ గారు మనకి ఏర్పాటు చేస్తారు. అట్లాగే మనకి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చెప్పిన ఉమామహేశ్వరరావు మాస్టర్ ఇక్కడ ఉన్నారు. ఉమామహేశ్వరరావు మాస్టర్ మీకు 5 chapters జస్ట్ టచ్ చేశారు. వాటిని ఇంకా కూలంకషంగా కొన్ని క్లాసులు మనం మీకు దాదాపు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ తక్కువగా జరిగి ఉంటుంది బీఈడీ దశలో. టీడీపీ మైనార్టీ నాయకుడు షేక్ కాజా జన్మదినోత్సవం సందర్భంగా అన్నా క్యాంటీన్ నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మహమ్మద్ కుద్దూస్, రఫీ ముఖ్య అతిథులుగా పాల్గొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రఫీ, సాత్విక్, కె వెంకటేశ్వరరావు, సైఫ్ అలీ, నాగురా, లతీఫ్, అమీర్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ
మైనార్టీ విభాగ నాయకులు చెంచుపేట వాస్తవ్యులు రఫీ గారి అన్న కుమారుడైన ఖాజా జన్మదిన సందర్భంగా ఈరోజు ఎంతో పవిత్రంగా ఏర్పాటు చేసినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా బెత్తడి పొట్టకి గుప్పడి అన్నం పెట్టాలనే ఆశయంతో ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, ఆ తర్వాత పేదోడికి 5 రూపాయలకే పొద్దున పూట బ్రేక్ఫాస్ట్, అదేవిధంగా 2 పూట్ల భోజన కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా పుట్టినరోజు వేడుకలు అంటే కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య కాకుండా ఉన్న డబ్బులు పేదవాడికి గుప్పడి అన్నం ఆకలి తీర్చే విధంగా ఆలోచన చేసి ఈరోజు అన్నా క్యాంటీన్ ద్వారా ఖాజా పుట్టినరోజు సందర్భంగా పేదలందరికీ ఈరోజు 400 మందికి పైగా స్పాన్సర్షిప్ ఇచ్చి పేదోడు ఆకలి తీర్చినటువంటి ఖాజా వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా రఫీ గారికి, స్నేహితులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మా తమ్ముడు గారి కొడుకైనటువంటి షేక్ ఖాజా మొహిద్దీన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న పేదవాళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల నందు పండ్లు పంపిణీ నిర్వహించారు. మంచాల రామకృష్ణ, జిడుగు తులసి, డివిఎస్ సాయి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైద్యశాలలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో దడ్డక ఆదినారాయణ, వీరవల్లి మురళి, కనెగంటి మురళి, శ్రీరామ్, సీను, పొన్నం విజయ్, ననపనేని రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రివర్యులు పద్మభూషణ్ అవార్డు గ్రహీత మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి గుంటూరు జిల్లా చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మంచాల రామకృష్ణ, జిడుగు తులసి, మరి డక్కా సాయి తదితరుల ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి జీజీహెచ్లో మరి పండ్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, మరి మీ అందరికీ తెలుసు, మరి పద్మభూషణ్ అవార్డు గ్రహీత చిరంజీవి గారు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే మరి బ్లడ్ డొనేషన్ని ఏర్పాటు చేసి, సంస్థను ఏర్పాటు చేసి మరి లక్షలాది మందికి ప్రాణదానం చేసిన మహోన్నతమైన వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు. మరి అటువంటి ఉన్నతమైన ఆశయాలతోటి ఈ దేశానికి, దేశ ప్రజలకి, మరి తెలుగు రాష్ట్రాల ప్రజలకి సేవలు చేసినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి ఆశయాలని స్ఫూర్తిగా తీసుకొని గుంటూరు జిల్లా చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈరోజు మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చేసినందుకు ముందుగా చిరంజీవి ఫ్యాన్స్ కార్యకర్తలని, అభిమానులందరినీ కూడా హృదయపూర్వకంగా మరి వారిని అభినందిస్తూ మా ఆరాధ్య దేవుడు మెగాస్టార్ కొనగల చిరంజీవి గారి జన్మదినం సందర్భంగా తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకి ఫ్రూట్స్ మరియు బ్రెడ్ పంపిణీ కార్యక్రమము మరియు తెనాలి జన సైనికులు మరియు మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ సందర్భంగా జిడుగు తులసి గారు, మంచాల రామకృష్ణ గారు వీళ్ళ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంకు డొనేషన్ కార్యక్రమం చేయబడుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో అత్యవసర అవసరమైన వాటి కూడా మేము డొనేట్ చేయదలుచుకున్నాము. చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా తెనాలి జనసేన పార్టీ తరపు నుంచి మా శుభాకాంక్షలు తెలుపుతాం. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నందున పంట పొలాల్లో నీరు నిల్వ ఉండే విధంగా చూసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో సుమారు 15,000 ఎకరాకు పైగా వెద పద్ధతిలో వరి పంట సాగు చేయడం జరుగుతుందని, ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున పంట పొలాల్లోని నీరు ఆవిరైపోతుందని, దీని వలన పంట దెబ్బతినే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు పొలాల్లో నీటి నిల్వలు ఉండే విధంగా చూసుకోవాలని రైతులకు సూచించారు. అదేవిధంగా DAP ఎరువును పిచికారీ చేసుకోవాలని, వేరు దృఢంగా పెరిగి పంట సమర్థవంతంగా పెరుగుతుందని రైతులు ఈ విషయాన్ని గమనించాలని ఏవో ప్రేమ్ సాగర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. తెనాలి మండలంలో దాదాపు 15,000 ఎకరాలు పైచులకు వరి పెద్ద పద్ధతుల్లో వేసి ఉన్నారు. ఏదో కొద్దిగా 200 ఎకరాలు 300 ఎకరాలు నాట్లు పద్ధతిలో ఇట్లా పినపాడు అటువైపు వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. ఇన్ని నీళ్ళు పెట్టినా ఎవాపరేషన్ అయిపోతున్నాయి. దానివల్ల లోపల నుంచి ఆవిరి వచ్చి పంటలు కొద్దిగా తట్టుకోలేని స్థితిలో ఉన్నాయి. ఇరిగేషన్ శాఖ వారికి చెప్పాము, నీళ్లు కూడా కొలకలూరు కానీ, ఇటు నందివెలుగు కానీ, ఇటు ఐతానగర్ కానీ, గురిపాలెం కానీ నీళ్లు
ప్లెజెంట్గా వస్తూనే ఉన్నాయి. బట్ ఈ ఎండ వాతావరణం వల్ల కొంచెం ఎన్ని నీళ్ళు పెట్టినా భూమి నిలుపుకోలేక పైకి వెళ్ళిపోతుండగా ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు నీరు పెట్టుకుంటూ ఎరుపుదాలు ఇచ్చినప్పుడు ప్రస్తుతం డిఏపి ఎరువు వేసుకుంటే వేరు దృఢంగా పెరిగి సరిపోతుంది. ఏదైనా ఎక్కడైనా ఎరుపుదాలుగా ఉంటే అన్నవేడి, నిమ్మప్పు, ఐరన్ లోపం వస్తుంది. కాబట్టి రైతు సోదరులు గమనించవలసిందిగా కోరుతున్నాం. ప్రస్తుతానికి పురుగు కూడా ఏమీ లేదు, ఎందుకంటే ఇది పురుగులు కూడా లేవు. ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉన్నది. కాబట్టి రైతు సోదరులు ఈ ఎండ వేయడంని తట్టుకునేందుకు మీరు రైతులు శ్రమ పడుతున్నారు. నీళ్లు పెట్టుకొని పంటను సమర్థవంతంగా కాపాడవలసిందిగా కోరుతున్నాం. విద్యుత్ సమస్యలను సత్వరమే పరిష్కరించడం విద్యుత్ అదాలత్ ఉద్దేశమని సిజిఆర్ఎఫ్ చైర్మన్ విక్టర్ ఇమానియల్ తెలిపారు. కన్జ్యూమర్ గ్రీవెన్స్ రెడ్రెసల్ ఫోరం విజయవాడ ఆధ్వర్యంలో తెనాలి పట్టణ సుల్తానాబాద్లోని శ్రీనివాస కళ్యాణ మండపం నందు విద్యుత్ అదాలత్ నిర్వహించారు. సిజిఆర్ఎఫ్ చైర్మన్ జస్టిస్ విక్టర్ ఇమాన్యుయల్, ఫోరం సభ్యులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిరంజీవి ఆధ్వర్యంలో ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు నిర్వహించిన ఈ విద్యుత్ అదాలత్ నందు తెనాలి డివిజన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు తమ యొక్క సమస్యలను రాతపూర్వకంగా అందజేశారు. సిజిఆర్ఎఫ్ చైర్మన్ ఇమాన్యుయల్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించేందుకు సిజిఆర్ఎఫ్ ద్వారా విద్యుత్ అదాలత్లు మరియు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నేడు నిర్వహించిన విద్యుత్ అదాలత్తో 10 సమస్యలు వచ్చాయని, వాటిలో 6 సమస్యలను పరిష్కరించామని, మిగిలిన 4 సమస్యలు సివిల్ కి సంబంధించినవని తెలిపారు. తెనాలిలో ఇది 2వ కార్యక్రమం అని, విద్యుత్ వినియోగదారులు ఇటువంటి కార్యక్రమాలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో విద్యుత్ వినియోగదారులు మరియు విద్యుత్ అధికారులు పాల్గొన్నారు. తెనాలి టౌన్లో మేము ఈ యొక్క అదాలత్, విద్యుత్ అదాలత్ అంటారు. ఈ విద్యుత్కి సంబంధించినటువంటి ఈ సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కరించేదానికి ఇక్కడ మేము మా యొక్క ఫోరం కోర్టు ఒకటి గుణదల్లో ఉంది. అది ఎవరికి తెలియకుండా ఉందేమోనని మేము ప్రతి ఊరికి వచ్చి ఇలాంటి సభలు పెట్టి ఇలాంటి యొక్క అదాలత్లు మేము కండక్ట్ చేసి అందరి అక్కడికక్కడే పరిష్కరిస్తున్నాము. చేయవలసి ఉంది మా పరిధిలో ఉన్నాయి మొత్తము కూడా చేశాము. ఒక 20 మంది దాకా వచ్చారు. దాంట్లో 11, 12 అయినాయి. ఒక 8 మాత్రము చాలా అవి సివిల్ కేసులు, తర్వాత కుటుంబ సమస్యలు కూడా అవి ఉన్నాయి. కాబట్టి పొలాల తగాదాలు ఉన్నాయి కాబట్టి అవి మేము చేసేదానికి లేదు, అవి సివిల్ కోర్టు చేయాలి. కాబట్టి అవి వదిలేసి 11 కేసులు అయితే ఇప్పటికి చేసేసాము. ఇంకా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 15 కేసుల దాకా. పోతే ఇది 2వసారి మేము చేయటం ఇక్కడ, అది కూడా మీ నోటీస్కి తెస్తున్నా. ఇది తెనాల్లో ఇది 2వసారి, మొదటిసారి కూడా చేశాము. పైగా ఇంకొకటి కూడా మీరు చూసినట్లయితే వెనక బ్యానర్లో ఏముంటుంది, అదాలత్ పరిష్కరించటమే కాకుండా సిజిఆర్ఎఫ్ అవగాహన సదస్సు కూడా చేయమన్నారు. ఆ అవగాహన అంటే ఎందుకంటే జనాల్లో మనము అవగాహన కల్పించాలి. రైతులు తప్పనిసరిగా ఈ పంట నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. రైతు సేవా కేంద్రాలలో రైతులు వివరాలు అందజేసి సిబ్బంది చేత ఈ పంట నమోదు చేయించుకోవాలని సూచించారు. ఆగస్టు నెల చివరికల్లా ఈ పంట నమోదు చేయించుకోవాలని కోరారు. అదేవిధంగా కౌలు రైతు కార్డు రాని రైతులు ఇంకా ఎవరైనా ఉంటే గ్రామ రెవెన్యూ అధికారిని సంప్రదించి కార్డును పొందాలని సూచించారు. డిఏపి రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉందని ఏవో ప్రేమ్ సాగర్ తెలిపారు. రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చున్నారు. దాదాపు 4 రోజులైంది మార్చి. ప్రతి రైతు సేవా కేంద్రంలో మా వ్యవసాయ సహాయకులు ఉన్నారు. కాబట్టి మీరు ప్రస్తుతం ఈ పంట నమోదు జరుగుతుంది, ఈ నెలాఖరులోపు మీరు ఈ పంట నమోదు చేయించుకోవాలి. కాబట్టి రైతులు ఎవరైనా మిగిలి ఉంటే ఈ క్రాప్ చేయించుకోకుండా దాదాపు 50% దాకా ఈ పంట నమోదైంది, ఇంకా 50% కావాలి. కాబట్టి రైతు సోదరులందరూ మా రైతు సేవా కేంద్రానికి వచ్చి మీరు ఈ పంట నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ఇంకా ఎవరికైనా కౌలు రైతులు కార్డులు రావాలి అనుకుంటే మీరు
ఆ గ్రామ రెవెన్యూ అధికారి దగ్గరికి వెళ్ళి మీరు కార్డు CCRC కార్డు పొందవలసిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నాం. కాబట్టి రైతు సోదరులందరూ తగు జాగ్రత్తలు వహించి నీటిని సమర్థవంతంగా ఉపయోగించి పంటను కాపాడుకోవాల్సిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.